అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రెడిట్ కార్డ్ కష్టాలు, లాభాలు. క్రెడిట్ కార్డ్ అంటేనే అందరికీ అయితే తెలుసు, ఎలా వాడాలి, ఎలా వాడితే మనకు ఆదాయం, ఎలా వాడితే మనకు నష్టాలు అని చెప్పి. సో నాకున్నంత నాలెడ్జ్తో నేనైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఏది వాడినా మితంగా వాడితే మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. అదే మీ స్థాయికి మించి వాడారనుకోండి, అదే మిమ్మల్ని నష్టాల్లోకి తోసేస్తుంది అనమాట. సో అదైతే గుర్తు పెట్టుకొని వాడండి. సో మాకు తెలుసులేండి క్రెడిట్ కార్డ్ గురించి, మీరేం చెప్పనవసరం లేదు అనుకుంటే వీడియో అయితే స్కిప్ చేసేయచ్చు. లేదు ఇందులో నాకేంటి ఉంది, లోటుపాట్స్ ఏంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేశారనుకోండి, నేను ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పింటే మీరైతే మిస్ అవుతారు. సో ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రెడిట్ కార్డ్ వల్ల ఆదాయానికి మించిన ఖర్చు, కానీ అందరికీ తెలుసు, కానీ వాడుతాం. ఎందుకంటే అది రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే ఆ కార్డు వల్ల మనకి ఎంత నష్టం ఉందో మనకు తెలుసు, కానీ దాన్ని యూజ్ చేస్తాము. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కార్డు ఉంది కదా అని మనీ లేకపోయినా కొనేస్తూ ఉంటాము. సో అది అందరికీ రిలేట్ అవుతుంది. ఇలా ఆఫర్లు పెడుతున్నారు అంటే మన చేతిలో మనీ లేకపోయినా సరే, కార్డు ఉందిగా వాడేద్దాం, కార్డు ఉందిగా తీసుకుందాం అని చాలా వరకు మైండ్ సెట్ ఇలాగే ఉందన్నమాట. ఆ తర్వాత కట్టకపోతే దానికి ఇంట్రెస్ట్ కూడా మీరే కట్టాలి. సో అదైతే మీరు మైండ్లో పెట్టుకొని మీరైతే కార్డ్ యూజ్ చేయండి. సో అలా శాలరీ కన్నా క్రెడిట్ కార్డ్ మీదే ఆధారపడి చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మనం దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించాలే కానీ, సో మన స్థాయికి మించి అయితే ఖర్చులు అయితే చేయకండి. అందుకే ఆర్బీఐ కూడా భయపడి ఇంత అప్పులు చేసేస్తున్నారని చెప్పి రివార్డ్ పాయింట్స్ని అయితే తీసేసింది. సరేనా? సో మన చేతుల్లో ఉన్నదాన్ని మనమే చెడుపుకోవడం అంటే ఇదే. సో ఉన్నదాన్ని మనకి ఎలా యూజ్ అవుతుందో అలా వాడుకోవాలి, కానీ మితంగా వాడితే ఏదైనా బాగానే ఉంటుంది. అమితంగా వాడితేనే దాంతో చాలా వరకు నష్టాలు అయితే ఉంటాయి. సో ఎక్కువ అప్పులు అయిపోతూ ఉంటాయి. సో ఏ శాలరీ ఎంప్లాయ్ అయినా ఆదాయాన్ని చూసుకొనే ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే అదే నీ శాలరీ, అదే నీ ఎర్నింగ్స్. క్రెడిట్ కార్డ్ కాదండి. క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీకు ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది, ఏదైనా దాని మీద 5% 10% డిస్కౌంట్ ఉంటేనే మీకు ఆ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అయినట్టు. అంతేకాని మీ శాలరీకి మించి మీరు మనీని షాపింగ్ చేసేసి నెక్స్ట్ మంత్ కట్టుకుందాంలే అనుకుంటే నెక్స్ట్ మంత్ ఆ శాలరీనే కదా వస్తుంది, అంతకన్నా ఎక్కువేం రాదు. సో అదే చెప్తున్నాను నేను. దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తే అది మీకు అలా యూజ్ అవుతుంది. సో ఓకేనా? సో అందులో లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. సో ఆఫర్స్ని చూసే కొనేస్తూ ఉంటాం. చాలా వరకు ఆఫర్స్ బాగా ఉంది కదా కొనేద్దాము అని చెప్పి కొనేస్తూ ఉంటాము. అలానే ల్యాక్స్ స్వైప్ చేసేస్తూ ఉంటారు చాలా వరకు. సో లిమిట్ దాటి మీరైతే స్వాప్ చేసేస్తున్నారు అనుకుంటే, స్వైప్ చేస్తే మీకే అన్నమాట నష్టము. నెక్స్ట్ మంత్ ఆ ల్యాక్ని మీరే కదా కట్టాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇంకో కార్డ్ తీసుకొని దాంతో ల్యాక్స్ స్వైప్ చేసి కడుతూ ఉంటారు. సో మీరు లిమిట్గా వాడండి. ఏదైనా నెక్స్ట్ మంత్ మీరు తీర్చేలాగా చూసుకోవాలి, కానీ దానికన్నా ఎక్కువ అయితే మీరైతే స్వైప్ అయితే చేయకండి. ఓకేనా? సో రివార్డ్ పాయింట్స్ అన్నీ మనల్ని బ్యాంక్స్ దోచేస్తున్నాయన్నమాట. రివార్డ్ పాయింట్స్ అని చెప్పి మనల్ని బ్యాంక్స్ చాలా వరకు దోచేస్తున్నాయి. సో అది మనకు తెలియడం లేదు. వాళ్ళు ఇచ్చే 1500 వోచర్స్ కోసం చాలా వరకు షాపింగ్ అయితే చేసేస్తూ ఉంటాము. లేదంటే ఏదైనా రెస్టారెంట్ కూపన్స్ అని చెప్పి అలా చాలా వరకు ఉంటాయి. సో దాన్ని మోజులో పడి మనమైతే మితంగా కాకుండా అమితంగా వాడేసి మనమైతే మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కానీ దాని గురించి ఆలోచించము. ఎందుకంటే అది మన కంఫర్ట్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనం ఆలోచించము. సో ఒకసారి ఆలోచించండి. పర్సనల్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్ లోన్స్ అని, ఇప్పుడైతే నువ్వు శాలరీ పర్సనా కాదా, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని కూడా ఎవ్వరు చూడట్లేదు. మీ నేము, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మనం ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే చాలు, మనకైతే లోన్ లక్షల్లో వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా 10% కన్నా ఎక్కువగానే వసూలు చేస్తున్నాయి కాబట్టి సో ఒకసారి ఆలోచించండి. ఫ్రీగా వచ్చే మనీ ఎప్పటికీ మనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఫ్రీ అంటే చెప్తున్నాను, మనకు
ఒక స్టేజ్ వరకు మన సంపాదన మీద అయితే మనం ఒకసారి ఆలోచించాలి. ఇంత సంపాదన మనకు వస్తుంటే మనం ఎక్స్ట్రా ఖర్చు చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి కట్టాలండి? కట్టలేం కదా. సో అలాగ లోన్స్ తీసేసుకొని పర్సనల్ లోన్స్ అని చాలా వరకు డౌన్ పేమెంట్ కూడా పర్సనల్ లోన్స్ అని క్రెడిట్ కార్డ్ లోన్స్ అని తీసేసుకుంటూ ఉంటారు. దానికి 10% అయితే ఎక్స్ట్రాగా మనం కట్టాల్సి వస్తుంది. సో అదైతే ఆలోచించరనమాట. మనకు బై హ్యాండ్ మనీ వచ్చేస్తుంది కదా ఫాస్ట్గా అని ఆలోచిస్తారు, కానీ వెనక దాని లాస్ట్ వరకు మనం కడితే మనం ఎంత నష్టపోతామో అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఒకసారి ఆలోచించండి. ఇలా చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఆపేయండి. సో లోన్స్ అనేది చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి డబ్బులు కట్టడానికే మన శాలరీలు అయితే సరిపోతూ ఉంటాయి. ఇంకా చాలకుండా ఇంకా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని అయితే వాడుతూ ఉంటాము. సో ఇలాంటి మన ఫైనాన్షియల్ డిసిప్లైన్కి దెబ్బతినేదాన్ని అయితే ఫస్ట్ ఆపేయండి. సో అప్పుడే మీ లైఫ్ అనేది ఇంకో స్టెప్ ముందుకైతే వెళ్తూ ఉంటుంది. సో ఓకేనా? సో మీకు ఏదైనా ఈ పాయింట్ మీరు కనెక్ట్ అవుతారు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అవసరానికి కాపాడినట్టే నట్టేటు ముంచేస్తుంది అనమాట క్రెడిట్ కార్డు. మీకు కాపాడినట్టే ఉంటుంది, కానీ వెనకొచ్చే మీకు అనర్థం చాలా ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. వాడకంలో మన తర్వాత ఏదైనా అనేలాగుంటుందన్నమాట క్రెడిట్ కార్డ్ యూజర్స్. ఒకటి కాకపోతే 10 అయినా పెట్టుకుంటాం. ఏముంది, ఎవరు చూస్తున్నారు? ఎవరిని వెళ్ళి చేయి చాపి మనం ₹1 అడగనక్కర్లేదు కదా. లక్షల అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో 1 డే ప్రాసెస్. ఏముంది, డబ్బులు బ్యాంకులో పడిపోతుంది, ఖర్చు చేసేస్తాము. దానికి మంత్లీ ఈఎంఐలు కడుతూ వెళ్ళాలి. సో ఇలా ఆలోచించి చాలా వరకు నష్టపోతూ ఉంటారు. సో దీన్నైతే ఫస్ట్ ఆపేయండి. సో దేన్ని ఎంత యూజ్ చేస్తే అంత మంచిది మనకు. ఓకేనా? సో ఇన్ని మనకు నష్టాలు ఉంటే లాభాలు కూడా ఉన్నాయండి. అది మితంగా వాడితేనే లాభాలు. ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. దేన్నైనా మనం అవసరానికి తగినట్టు వాడితేనే మనకు దాని నుంచి ఏదైనా లాభం వస్తుంది. అంతకు మించి వాడితే మనల్ని ఎవడు కాపాడలేడనమాట. సో అవసరానికి మనీ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఎమర్జెన్సీగా మనీ కావాలంటే మన దగ్గర శాలరీ లేకపోయినా కార్డు ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ అని చెప్తున్నాను నేను ముందుగానే, అనవసరంగా కాదండి. అవసరానికి మనీ అయితే ఉంటుంది. శాలరీ చాలకపోయినా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటి ఖర్చులు కానీ ఇంకేదైనా 1 మంత్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందంటే అలాంటప్పుడైతే క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనమైతే వాడుకోవచ్చు. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కార్డ్స్కి వస్తాయి, కొన్ని కార్డ్స్కి అయితే వెల్కమ్ బోనస్లు అని చెప్పి సో చాలా వరకు వస్తూ ఉన్నాయి కదా. సో అలాంటి బోనస్ పాయింట్స్ కూడా కకృతిపడి వాడేస్తూ ఉంటారు. సో రివార్డ్ పాయింట్స్ అని చెప్పి ఆఫ్లు వస్తూ ఉంటాయి. 10%, 5% ఆఫ్ ఈ కార్డ్ వాడితే అని చెప్పి. సో ఇలా చాలా ఆఫర్స్ అయితే ఉంటుంటాయి. దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి మీకైతే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వోచర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇయర్లీ ఛార్జెస్ కూడా ఉంటుందండి. సో ఇయర్లీ ఛార్జెస్ ఏమవుతుందంటే మీరు వాడారనుకోండి 1 lakh స్వైప్ చేస్తే అది మీకు స్వైప్ అప్ అయిపోతుంది. మీరు తిరిగి కట్టనవసరం లేదు ఛార్జెస్ అనేది. సో అది కూడా ఒక ట్రిక్ అనమాట క్రెడిట్ కార్డ్ వాళ్ళది. ఎందుకంటే ₹1,00,000 స్పెండ్ చేయాలంటే వాడు 1,500 కట్టాలని చెప్పి ₹1,00,000 స్పెండ్ చేసేస్తూ ఉంటాడనమాట. సో అది మనం మైండ్లో పెట్టుకోలేము. సర్లే ఏముంది, ఇయర్లీ ఛార్జెస్ మనకు ఉండవు కదా అన్నట్టుగా స్వైప్ చేసేస్తూ ఉంటారు. సో ఇలాగ అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. మన మైండ్లో ఉంటుంది కానీ దాని గురించి ఆలోచించమన్నమాట. సో అనుకున్నప్పుడైతే మనీ ఉంటుందని చెప్పి క్రెడిట్ కార్డులు అయితే చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాము. సో దాన్ని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే మనం మనీ అయితే సేవ్గా హ్యాపీగా మన మనీతో అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఓకేనా అండి? సేవ్ ద మనీ. ఇంకేదైనా మిస్ అయ్యానా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.